హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారి ఎలా చేయాలో చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ x² + 1/x⁴ + 1 dx. సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ని ఏదైనా టీ లాగా అనుకొని దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే రాదు. x⁴కి డిఫరెన్షియేషన్ 4x³ అవుద్ది అని అక్కడ న్యూమరేటర్లో x² ఉంది కాబట్టి సో ఎలాంటి ఫార్ములాస్ రావు. ఇంటెగ్రల్ f'(x/f(x) log f(x) అలాంటి ఫార్ములాస్ కూడా రావు. మరి ఒక్కసారి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను న్యూమరేటర్లో x² ఉంది కదా, ఆ x²ని కామన్ తీస్తున్నా. అదేవిధంగా డినామినేటర్లో x⁴ ఉంది, దాన్ని కూడా కామన్ తీస్తాం. ఏమన్నా సబ్స్టిట్యూషన్ రావడానికి ఛాన్స్ ఉందేమో అని. సో x²ని కామన్ తీస్తే ఇంకా 1 ఉంటుంది ప్లస్ 1/x² సార్. అగైన్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మళ్ళీ x²తో మల్టిప్లై చేస్తే 1 x² × 1x² ప్లస్ x² × 1/x² సార్. 2 క్యాన్సల్ ప్లస్ 1 సరిపోయింది. ఓకే, మళ్ళీ దీన్ని అరేంజ్ చేస్తే ఇది. మరి డినామినేటర్లో కూడా నేను x⁴ని కామన్ తీస్తున్నా, అప్పుడు 1 ఉంటుంది ప్లస్ 1 దాన్ని x⁴ రాసుకోవచ్చు సార్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ x⁴ × 1x⁴ ప్లస్ x⁴ × 1/x⁴. సో క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. ఓకే, సో మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x² క్యాన్సిల్ అయిపోతుంది, dx అన్నమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఇక్కడ 1/x² ఉంది, న్యూమరేటర్లో 1/1 + x², అలానే ఇక x² ఉంటుంది సార్ ఇక్కడ. సో క్యాన్సిల్ పోతే x²ని మల్టిప్లై చేసేద్దాం మళ్ళీ. ఓకే, లేకుంటే ఇంకొక స్టెప్ వేస్తున్నా లేండి. ఓకే, x² తో మల్టిప్లై చేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1 + 1/x² డివైడెడ్ బై x² × 1x² ప్లస్ x² × 1/x⁴. x² ఇక్కడ x² క్యాన్సిల్, ఇంకేముంటుంది 1/x² ఉంటుంది అన్నమాట. సో పక్కన dx. ఓకే, ఇప్పుడు మీరు డినామినేటర్ని ఏమన్నా తీసుకుంటే టీ లాగా అనుకుంటే ఆ టర్మ్ డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్లో వస్తుంది అంటే రాదు. ఏదైనా మనకి ఇక్కడ 1/x వస్తే అప్పుడు 1/xకి డిఫరెన్షియేషన్ -1/x² అట్లా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి డినామినేటర్ని ఇంకొద్దిగా నేను సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో 1 + 1/x² డివైడెడ్ బై, చూడండి దాన్ని a + b² లాగా వచ్చే ఛాన్స్ ఉంది, లేకుంటే a - b. సో x - 1/x² లాగా రాస్తున్నా. ఇక్కడ మళ్ళీ 2ab రావడానికి ఇక్కడ +2ని యాడ్ చేస్తున్నా. చూద్దాం ఒకసారి రఫ్లో చెక్ చేస్తున్నా. a - b² a² ప్లస్ b² 1/x² అంటే 1/x², -2ab 2 × x × 1/x. ఓకే, ఆల్రెడీ +2 ఉంది, సో x 1/x క్యాన్సిల్, -2 +2 క్యాన్సిల్, సరిపోయింది. మీరు ఇక్కడ x -1/x² -2 రాస్తే మీకు క్యాన్సిల్ అవ్వదు, -2 - 4 అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను డినామినేటర్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఎస్, రాసుకోవచ్చు. అప్పుడు ఈ x - 1/xని t అనుకుని ఇంటిగ్రేషన్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే x యొక్క డిఫరెన్షియేషన్ 1, 1/x యొక్క డిఫరెన్షియేషన్ -1/x². ఆల్రెడీ అక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది, సరిపోతుంది. ఓకే, కాబట్టి x - 1/x² -2 సార్, +2 ఇంటూ పక్కన dx. ఓకే, ఇప్పుడు మనం ఈ డినామినేటర్ని t లాగా అనుకుందాం. ఎందుకంటే ఇంటిగ్రేషన్ సింపుల్గా ఉండడం కోసం వేరియబుల్స్ని x నుంచి t లేకి మార్చేస్తాం. సో అందుకోసం సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తున్నాను. ఓకే, మరి పుట్
ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు దాన్ని టీ అనుకుంటున్నా. ఎక్స్ మైనస్ 1/x టీ హోల్ స్క్వేర్ అనుకోకూడదు, దాన్ని టీ అనుకుంటే టీ స్క్వేర్ అయిపోద్ది. ఓకే సరే, మరి ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, ఎందుకంటే మనం సింపుల్గా అవ్వడం కోసం ఇంటిగ్రేషన్. సో డిఫరెన్షియేటింగ్ వేరియబుల్స్ అన్నీ ఎక్స్లు ఉండకూడదు, టీలు కనపడాల. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 సార్, మైనస్ 1/x యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ 1/x స్క్వేర్, d/dx ఆఫ్ 1/x సార్. 1/x యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ 1/x స్క్వేర్. అదే ఇంటెగ్రల్ 1/x dx log x అవుతుంది. డోంట్ కన్ఫ్యూజ్. మరి సార్ నాకు ఈ ఫార్ములా గుర్తుకు లేదు సార్, ఎలా అంటే ఇప్పుడు ఈ 1/xని మీకు x⁴n ఫార్ములా తెలిస్తే మీకు గుర్తు లేకున్నా కూడా ఆ ఫార్ములాని ఉపయోగించవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ 1/xని x ఇన్వర్స్ రాయొచ్చు. ఓకేనా, పవర్లో ఇక్కడ మీరు 1/xే కాకుండా 1/x² కానీ x³ కానీ ఏదైనా ఉండనివ్వండి, అప్పుడు ఆ టర్మ్ని న్యూమరేటర్కి తీసుకెళ్తాం. సో d/dx ఆఫ్ x⁴n ఫార్ములా ఏంటి, n ఇంటూ x⁴n-1. కాబట్టి ఈ ఫార్ములాని ఉపయోగించుకోవాలి. n అంటే ఎంత ఇక్కడ -1, x అంటే ఏంటి xే, n అంటే ఏంటి మళ్ళీ -1, మళ్ళీ ఫార్ములాలో -1 ఉంది కాబట్టి -x⁻−2 మైనస్ రాశాను, x⁻−2ని మళ్ళీ ఏం రాయొచ్చు నేను 1/x², -1/x² వచ్చింది అదే. కాబట్టి ఫార్ములా మీకు గుర్తుంచుకోకుంటే సో మీరు పక్కన రఫ్లో చేసుకొని మీరు చేయొచ్చు. ఎస్, కాబట్టి 1/x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి సార్ అంటే -1/x² అనమాట, -1/x². నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు, మరి లెఫ్ట్ సైడ్లో ఎక్స్తో చేశాం కదా, రైట్ సైడ్లో ఎక్స్తో చేయాలి. మరి టీని ఎక్స్ లాగా అనుకుంటున్నాం, సో టీని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt/dx అవుతుంది. ఓకే, ఇప్పుడు మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 1 + 1/x². ఈ 1/dx ఉంది, డివిజన్లో ఉంది dx, లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు పక్కన dt ఉంటుంది. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పాయింట్ని ఉపయోగించుకొని మనం ఈ ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వేరియబుల్స్ ఎక్స్ ఉండకూడదు, అన్ని వేరియబుల్స్ కవర్ అయిపోవాలి. మరి చూద్దాం, చూడండి 1 + 1/x² dx, దీని బదులంతా నేను ఏం రాయొచ్చు dt రాయొచ్చు, అవునా? కాబట్టి అదే రాసేస్తున్నాను. సో ఇంకా ప్రాబ్లం మరొకసారి రాస్తున్నా, x² + 1 డివైడెడ్ బై x⁴ + 1 dx దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. ఇక్కడ సో 1 + x² dx బదులు, దీని బదులంతా నేను ఏం రాసేయచ్చు సార్, దీని బదులంతా dt ఇంటూ dt రాసేసాను, డివైడెడ్ బై, ఇప్పుడు x - 1/x బదులు ఏం రాయొచ్చు t, పైన ఏముంది స్క్వేర్ ఉంది అంటే t² అవుతుంది. ఇంకా +2 అలానే రాస్తున్నాను సార్. ఓకే, ఎస్, ఇప్పుడు మనం ఇంకా ఇంటిగ్రేషన్ చేయాలి. మరి ఇంటిగ్రేషన్ చేయడానికి ఒక ఫార్ములా, దీన్ని చూడంగానే a² + x², x బదులు t ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉండాలి. మరి 2² లేదు, అక్కడ 4 ఉంటే మనం 2² రాసి చేసేవాళ్ళం. మరి 2 ఉంది, దాన్ని √2² రాసుకొని చేయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/t² + √2² అనమాట. ఓకే, సో ఇంటూ పక్కన dt. ఓకే, మళ్ళీ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోద్ది, 2 మిగులుతుంది. సో మరి ఏ ఫార్ములా, సో ఇంటెగ్రల్ 1/x² + a² dx ఆర్ a² + x² కూడా ఇదే ఫార్ములా.
మీకు ఫస్ట్ √2 ప్లస్ టీ స్క్వేర్ ఉన్నా కూడా ఇదే ఫార్ములా. 2 + 3 5 3 + 2 కూడా 5 కాబట్టి మీరు ఏదైనా రాయొచ్చు. ఓకే, ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అంటే సార్ ఎక్స్ లేనిదే అనమాట, అంటే √2 అనమాట. అక్కడ ఎక్స్ అంటే టీ అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు ఫార్ములాలో మీరు అప్లై చేస్తే 1/a tan ఇన్వర్స్ x/a ఫార్ములా ఇక్కడ రాయలేదు కదా. సో 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a. ఓకే, కాబట్టి సో 1/a అంటే √2 ఇంటూ tan ఇన్వర్స్ x/a. ఎక్స్ అంటే ఎవరు ఇక్కడ? టీ అనమాట. డివైడెడ్ బై a అంటే √2 ప్లస్ సి. ఎస్, కానీ మన ఆన్సర్ అనేది టీలో ఉంది, ఎక్స్ వేరియబుల్స్లో ఉండాలి. ఎందుకంటే మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ కూడా ఎక్స్లో ఉండాలి. అంటే ఇదంతా దేని వల్ల జరుగుతుంది? టీ రావడానికి నువ్వు x - 1/x = టీ తీసుకోవడం వల్లనే ఇలా టీలో వచ్చింది. కాబట్టి దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయి, నో ప్రాబ్లం. బట్ t = x - 1/x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా సబ్స్టిట్యూట్ చేస్తే 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే x - 1/x డివైడెడ్ బై √2 ప్లస్ సి. సరిపోయింది. ఓకే, మరి లాస్ట్ స్టెప్, ఇంకొక స్టెప్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. సో 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఏంటి? అక్కడ ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ x² మైనస్ 1 ఇంకా √2 అనమాట ప్లస్ సి. సో ఫైనల్గా 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ మీరు చూడండి. సో ఈ ఎక్స్ డినామినేటర్కి వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే √2/1 ఏం లేదంటే √2/1. సో కాబట్టి ఇది √2/1 న్యూమరేటర్ అంటే రెసిప్రోకల్, అంటే 1/√2 అవుతుంది. కాబట్టి x² మైనస్ 1/√2 పక్కన ఎక్స్ అనమాట, అయిపోయింది ప్లస్ సి. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.